అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు పిఎస్ నారాయణ గారు రచించిన సీతారాముడి హోటల్లో సినేమా అనే కథను విందామండి. ఇక కథలోకి వెళితే, పంటి డాక్టర్కి కంటి డాక్టర్కి తేడా తెలియనివాడు కడుపులో నొప్పి రాగానే గైనకాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తినట్లుగా సీతారాముడు ఓ ఆదివారం పొద్దున్నే నా దగ్గరికి వచ్చాడు సాయం కావాలంటూ. నేను ప్రభుత్వ ఆఫీసులో చిరు గుమస్తాని. అతగాడికి నేను చేయగలిగిన సాయం ఏముంటుందబ్బా అనుకున్నాను చూస్తూనే. అసలే వాడు నా పొలం కౌలుకు చేసినన్నాళ్ళు నన్ను శుభ్రంగా దోచేశాడు. గుంటూరుకు దగ్గరలోనే ఓ పల్లెటూరులో నాకు 2 ఎకరాల మాగాణి ఉండేది. దానికి సీతారాముడు కౌలుదారుడు. ఏ సంవత్సరమూ అనుకున్నట్లుగా పంట ఇచ్చింది లేదు. ఎరువులు వేసే సమయానికి మాత్రం వచ్చి, ఈ సంవత్సరం పంట చిరంజీవి సినిమాలా పేలిపోతుంది సార్ అంటూ డబ్బు గుంజుకు వెళ్ళి, నూర్పిళ్ళ టైంకి బాక్సాఫీస్ దగ్గర డమాల్ అన్న సినిమా డబ్బాలా నా ముందు వేలగలు పడి, పురుగు పట్టింది సార్, మీరు ఇంకొక 1000 ఇచ్చి ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉండేది అంటూ అనుకున్న దాంట్లో సగం, అది తాలు తప్ప ఇచ్చి వెళ్ళేవాడు. వాడు బాధపడలేకనే 2 ఏళ్ల క్రితం దానికి గంట కొట్టేసి గుంటూరులో చిన్న ఇల్లు కట్టాను. అప్పుడూ ఏడుపే. అమ్మకానికి పెడితే ఎవడి దగ్గర డబ్బులున్నాయి సారు ఇప్పుడు కొనటానికి, అందరి డబ్బులు పోయే అంటాడు. నన్ను బేరం కుదుర్చుకోనీయడు. వాడు తెచ్చిన బేరం మార్కెట్ రేట్లో సగం దాటదు. కాదంటే నన్నొచ్చి వ్యవసాయం చేసుకోండి, పొలం వదిలేస్తాను అంటాడు. మరొకరికి కౌలుకి ఇవ్వనీయడు. ఆ పల్లెటూళ్ళలో ఉండి నేను వ్యవసాయం చేయలేనని వాడికి క్షుణ్ణంగా తెలుసు. అదో నాటకం. ఏమిటి సంగతి అన్నాను వాడిని చూస్తూనే. అసలు వాడిని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా తామర పాకినట్లుగా దురద మొదలవుతుంది. మీరు పొలం అమ్మేయగానే నేను ఈ ఊరు వచ్చేసి ఓ సీజన్ టికెట్ కొనుక్కుని పల్నాడు రైల్లో పల్లీలు అమ్ముకుంటున్నాను సార్. పర్వాలేదు, ఆ ఆర్ట్ తెలుసుకుని 4 డబ్బులు వెనకేసుకున్నాను. ఇంకెన్నాళ్ళు తిరిగేది సార్ ఈ ముదనష్టపు పొగబండిలో? అందుకే కాస్త దర్జాగా ఉంటుందని హోటల్ పెట్టేద్దామనుకుంటున్నాను. మీరు కాస్త సాయం చేయాలి అన్నాడు వినయంగా 2 చేతులు నలుపుకుంటూ. నాకు తిక్క రేగింది. ఇది వరకెప్పుడో నాకు హోటల్ నడిపిన అనుభవం ఉన్నట్లుగా చూస్తూ వాడు మాట్లాడుతుంటే. నాకేం తెలుసు హోటళ్ళ సంగతి అన్నాను చికాగ్గా. హోటల్ నడపటం నాకు వదిలేయండి సారు. ఆ ఆర్ట్ అంతా పల్లీలమ్ముతూనే పట్టేశా. మీ ఆఫీస్ ఎదురుగా ఓ ఖాళీ షెడ్ ఉందని తెలిసింది. నేను చూసొచ్చానులేండి. దాన్ని నాకు ఇప్పించాలి, అందులో పెట్టేస్తాను అన్నాడు ఇకిలిస్తూ. మా ఆఫీస్ కాంపౌండ్లోని 10 ఆఫీసుల దాకా ఉన్నాయి. వాటిల్లో 400-500 మంది ఉద్యోగులు ఉంటారు. సీతారాముడు చెబుతున్న షెడ్డు పక్కనే ఇప్పటికే వేలాయుధం పెళ్ళై గత 10-15 సంవత్సరాలుగా ఓ క్యాంటీన్ నడుపుతూ నలుగురు నోట్లో నాలికలా మెలిగి మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే వాడికి పోటీగా ఈ కిలాడీగాడు మరోటి పెట్టాలనుకుంటున్నాడన్న మాట. నాకు వేలాయుధం అంటే సానుభూతి ఉన్నది. నేను ఈ ఊరొచ్చి ఉద్యోగంలో చేరిన కొత్తల్లో జేబులో డబ్బులు లేక అల్లాడుతున్నప్పుడు ఈ వేలాయుధమే 6 నెలలు ఆదుకున్నాడు. డబ్బులు అడగకుండా ఉన్నప్పుడు ఇవ్వండి సార్ అంటూ టిఫిన్లు, భోజనాలు, కాఫీ, టీలు ఇచ్చేవాడు. నేను ఎప్పుడొచ్చినా ఎంత ఇచ్చినా నా ఖాతాలో జమ చేసేవాడే గాని ఇంత తక్కువ ఇచ్చారేమిటి సార్ అని ఒక్క మాట అనేవాడు కాదు. అటువంటి మనిషికి పోటీగా హోటల్ పెట్టేందుకు వచ్చిన వీడికి నేను సాయం చేయాలట. పల్లీలమ్మిన అనుభవం హోటల్ నడపడానికి ఎలా పనికొస్తుందిరా అన్నాను. అదేమిటి సారు, పల్లీలంటే రోజూ ఒకే రకం అమ్ముతానా? ఉడకేసినవి, వేయించినవి, పప్పులు తీసి ఉప్పు కారం చల్లినవి, బద్దలు కొట్టి మసాలా దట్టించినవి, ఇవన్నీ చేయాలంటే ఎంత ఆర్ట్ కావాలి? అంతకంటే గొప్ప సార్ హోటల్ నడపటం. మీరు చూస్తుండండి, 2 ఏళ్లలో దీన్నో 5 స్టార్ హోటల్ చేసి తర్వాత 2 ఏళ్లకు మద్రాసు పోయి సినిమా తీయకపోతే నన్ను సీతారాముడు అని పిలవకండి అన్నాడు ధీమాగా. మీ స్టాఫ్ బల్ల క్రింద పనులన్నిటికీ జాగ్రత్తలు నేను తీసుకుంటాను కదా సార్ అన్నాడు చివరగా. పక్కన ఇప్పటికే ఉన్నాడు కదా ఒకడు అన్నాను దీర్ఘం తీస్తూ. వాడి మొహం మలయాళపోడు. వాడి వంటలు వాడును. నేను మన వాళ్లకు గుంటూరు జిల్లా వంటల రుచి చూపించానంటే
చుట్టుపక్కల జనమంతా మన హోటల్ ముందే క్యూ కట్టాల. ముందు మీరు ఆ షెడ్డుని నాకు ఇప్పించండి చాలు. మీకు నేనెంత మేలు చేశాను సార్. నేను నష్టపోయినా మీకు కౌలు ఖచ్చితంగా ఇచ్చేవాడినిగా. అంగుళం పొలం అన్యాక్రాంతం కాకుండా కళ్ళల్లో ఒత్తులేసుకుని నేను నా పెళ్ళాం కాపలా కాశామా. అంతదాకా ఎందుకు? మీరు అమ్ముతానన్నప్పుడు కొనేందుకు ఎవడూ ముందుకు రాకపోతుంటే నేనే కదా సార్ నచ్చజెప్పి మా పెదనాన్న కొడుకుని తీసుకువచ్చింది. కాస్త గుర్రుగా నా వంక చూస్తూ అన్నాడు. వాడి మాటలన్నీ చెవిలో పెట్టే పూలే. ఆ మాట నేనన్నా వాడు ఒప్పుకోకపోగా అంత అభాండం వేస్తారా అంటూ కంటనీరు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. లేదా నోటికి రాని బూతులను కూడా నా మీద ప్రయోగించవచ్చు. మన చేతిలో ఆర్ట్ ఉంటే ఏ పనైనా ఇట్టే చేసేయచ్చు సార్. రేపా షెడ్డు ఓనర్తో నన్ను కలిపి మా వాడేనంటూ ఓ సిఫారసు పడేయండి. తరువాత నేనెలా కథ నడిపిస్తానో చూడండి. నాకు వేలాయుధం మీద సానుభూతి ఉన్నది. జాలి వేసింది. ఇప్పటి వరకు వాడు సుఖంగా బ్రతుకుతున్నాడు. చూడు సీతారాముడు, నువ్వు నాకు కావలసిన వాడివి. చూస్తూ చూస్తూ నిన్న షెడ్లో చేర్చడం నాకు మనస్కరించడం లేదు. అక్కడ ఏ బిజినెస్ పెట్టినా 6 నెలల్లో నెత్తిన గుడ్డేసుకుపోయిన వాడే. మొన్నటికి మొన్న ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ షాప్ పెట్టిన వాడి గతేమైంది? అందులో మందు సీసాలు దొరక్కపోతాయా అని ఆశపడుతూ రాత్రిపూట దొంగలు షట్టర్ తాళం పగలగొట్టి అవి కనబడకపోవటంతో కళ్ళు తాగిన కోతుల్లా డ్రింక్ సీసాలన్నీ పచ్చడి చేసి పారిపోయారు. అప్పుడు ఆ ఓనర్ తేల్చిందేంటంటే, చూస్తుంటే దీనికేదో వాస్తుదోషం ఉన్నట్లుంది. ఎవరినైనా పెద్దవాడిని తీసుకువచ్చి చూపించాలంటూ ఏడ్చాడు అని చెప్పాను. నాకు ఈ వాస్తుల మీద గీస్తుల మీద నమ్మకం లేదు సార్. మన చేతిలో ఉన్న ఆర్టే మనల్ని పైకి లేపేస్తుంది. చూడండి నేనేం చేస్తానో. ఆ మలయాళ పోడిని నెల తిరిగేలోగా నెత్తిన కాశీ తువ్వాలు కప్పుకొని పారిపోయేలా చేయకపోతే నా పేరు సీతారాముడే కాదు. మనం ఒకటి సార్. ఒక రాష్ట్రం వాళ్ళం, ఒక జిల్లా వాళ్ళం, ఒక ఊరి వాళ్ళం, ఒక పొలంలో బియ్యం తిన్న వాళ్ళం. మీరీ సాయం చేయక తప్పదు. ఆ ఓనర్ గాడేదో మహా మొండివాడిలా ఉన్నాడు. బెట్టు మీద కూర్చున్నాడని తెలిసింది అని చెప్పాడు. నాకు వాడిని వదిలించుకోవటానికి మరే మార్గమూ దొరకలేదు. వేలాయుధం బాగా నిలదొక్కున్నవాడు. బడుద్దాయి మాటలు చెప్పే వీడు ఏమాత్రం బిజినెస్ చేస్తాడో చూడాలి. పల్లీలు బఠానీలు అమ్మటం అనుకుంటున్నాడేమో హోటల్ నడపటం అంటే. వేలాయుధం బిజినెస్ అంతా వాడి మంచితనంతోనే నడుస్తుంది. నేను షెడ్ ఓనర్ని కలవటమేమిటి? వాడికి వీడేం సెంటు రాశాడో తెలియదు కానీ మొదట సిట్టింగ్లోనే సెటిల్ అయిపోయింది. తర్వాత నెల రోజుల్లోనే అన్నీ జరిగిపోయినాయి. ఫర్నిచర్ తెప్పించాడు. 4 కుర్రాళ్ళని మనవాళ్లే సార్ అంటూ పెట్టాడు. టిఫిన్లు చేయటానికి ఎక్కడి నుంచో ఓ ముసలయ్యర్ను కూడా పట్టుకువచ్చాడు. వాడి తస్సదియ్య. దానికి ఒకరోజు ఓడిపోయిన మా ఊరి ఎమ్మెల్యే చేత రిబ్బన్ కత్తిరించాడు. ఆ రోజు మా ఆఫీసులో ఉన్న అందరికీ ఫ్రీగా ఛాయ్ ఇచ్చేశాడు. మీరు ఛాయ్ కావాలంటే ఇక్కడికి రావద్దు సార్. మా కుర్రాడు ఫ్లాస్కులో పోసుకుని వేడివేడిగా తెచ్చి ఎప్పుడు కావాలన్నా మీ సీటు దగ్గరికే ఇచ్చేస్తాడు అని చెప్పాడు. కానీ వాడి మాట ఎవరూ పట్టించుకోలేదు. సీట్లో కూర్చుంటే పనులెలా జరుగుతాయి? హోటల్లో బల్లల దగ్గర జరగాల్సిన పనులు అక్కడ జరిగితేనే అందంగానూ ఆనందంగానూ ఉంటుంది. సీతారాముడు వేలాయుధానికి దిమ్మ తిరిగే దెబ్బ ఒకటి కొట్టాడు. నేను ఊహించలేకపోయాను అలాంటి పని చేస్తాడని. ఎక్కడి నుంచో పిటపిటలాడే ఓ కోకిలను పట్టుకొచ్చి ప్యాసింజర్లందరికీ టిఫిన్లు కాఫీలు అందించే డ్యూటీ వేశాడు. దాంతో వేలాయుధం పని డమాలయ్యింది. నేను సీతారాముణ్ణి షెడ్ ఓనర్తో కలిపి మా వాడే అంటూ చెప్పినప్పుడు ఇంత దెబ్బ కొడతాడని ఊహించలేకపోయాను. మహా అయితే వేలాయుధం లాభాల్లో కొద్దిగా తగ్గొచ్చు అనుకున్నానే గాని ఇంతగా వాడి బిజినెస్ పడిపోతుందనుకోలేదు. నల్లటి వేలాయుధానికి ఎత్తుపళ్ళు. అవి తెల్లగా ఉండడంతో ఏడ్చినా నవ్వినట్టే ఉంటుంది. వారం రోజుల తర్వాత వాడు ఖాళీ బెంచీలను చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు కానీ వాడు బాధపడుతున్నాడని నేను అర్థం చేసుకోలేకపోయాను. సీతారాముడు కోకిలమ్మ ప్రతి ప్యాసింజర్ని మామయ్య బావయ్య అంటూ పచ్చిమిరపకాయ అల్లం ఉల్లిపాయ ముక్కలు వేసి వెన్న రాసిన పెసరట్టు వేడివేడిగా తెమ్మంటారా? కాదంటే ఎమ్మెల్యే పెసరట్టు 2 క్షణాల్లో వేయించేస్తాను అంటూ ఒంటిని బయట ఉన్నదో లేదో కూడా చూసుకోకుండా
టేబుల్ ముందు నిల్చుని మెలికలు తిరిగిపోతుండటంతో మా కాంపౌండ్లో ఆఫీసులు ఎప్పుడూ సగం ఖాళీగానే ఉండటం మొదలెట్టినాయి. దాంతో పార్టీలకు కిక్ వచ్చి వాళ్ళ బేరాలన్నీ ఇక్కడే కూర్చుని సెటిల్ చేసుకోవడం మొదలెట్టారు. సీతారాముడు క్యాష్కి ఇన్ఛార్జి. ఎప్పుడో చిన్నప్పుడు కాకా హోటల్లో టీలందించిన అనుభవం ఉన్న వాళ్ళ ఊరివాడిని కిచెన్కి ఇన్ఛార్జి చేశాడు. ఇక వాడికి ప్యాసింజర్లకి మధ్య కోకిలే పెద్ద బ్రిడ్జి. ప్యాసింజర్లు ఏం తినాలో కూడా అది ఒక కులుకుతో నిర్ణయించేసి లోపలికి వినబడేలా ఒక కేక పెట్టిందంటే కోయిల కూసినట్లే ఉండేది. అక్కడున్న వాళ్ళంతా క్వార్టర్ కొట్టినంత హుషారుగా ఊగిపోయేవాళ్ళు. 1-2 సార్లు ఎవడో నోటితో విజల్ కూడా వేసి సంతోషాన్ని బహిర్గతం చేశాడన్నట్లుగా చెప్పుకున్నారు. ప్యాసింజర్లతో సీతారాముడి హోటలు ఎప్పుడూ కిటకిటే. వాడు ముందే చెప్పినట్లు పెద్ద ఆర్ట్ ఉన్నవాడే. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నేనెన్నిసార్లు టీ త్రాగినా డబ్బులు మాత్రం తీసుకునేవాడు కాదు సీతారాముడు. నా ముందు మామయ్య అంటూ కోకిల ఒకసారి కులకబోయింది. ఒక్క పీకు పీకానంటే పెద్దాపురంలో పడతావనటంతో అప్పటినుంచి కొరకొరా చూస్తూ దూరంగానే నిలబడటం మొదలెట్టింది. పాపం వేలాయుధాన్ని చూస్తుంటే నాకు బాధ వేస్తోంది. ఎలా వెలిగినవాడు ఎలా అయ్యాడు. ఈగలు తోలటానికి కూడా ఓపిక లేని వాడిలా డీలా పడిపోయాడు. వీడి ఆర్టులు దొంగలు తోల వాడిని నిలువునా ముంచేశాడు. అందులోనూ ఆ షెడ్ ఓనర్కి వీడిని కలపటంలో నా పాత్ర ఉండటంతో నాకు వేలాయుధం ముందు తప్పు చేసిన వాడిలా తల వంచుకోవలసిన పరిస్థితి వాడిని చూసినప్పుడల్లా ఏర్పడుతూనే ఉన్నది. అందుకే ఆ బాధను భరించలేక ఓ రోజు రహస్యంగా వేలాయుధం పిళ్ళేకు ఓ చిన్న సలహా ఇచ్చాను. మీ దేశం పోయి కంటికి నదురుగా ఉన్న ఓ పిల్లను కొట్టుకు రాకూడదు, వీడి కోకిల మీద దాన్ని జోకర్లా ఉపయోగించి దెబ్బ కొడదాం అన్నాను. లాభం లేదు సార్. అక్కడ 3 పెండ్లిండ్లు చేసుకుని వాళ్ళ దెబ్బకు తట్టుకోలేకనే 15 ఏళ్ల క్రిందట చిన్న పెండ్లాన్ని తీసుకుని పారిపోయి ఇక్కడికి వచ్చింది. అక్కడ కనబడ్డానంటే నా కాళ్ళు చేతులు విరిచేస్తారు అన్నాడు ఏడుపు నవ్వు కాని మొహం పెట్టి. నాకు అతడి పరిస్థితి చూస్తుంటే మరింత జాలి వేసింది. కానీ ఏమీ చేయలేని స్థితి. కోకిల అందగత్తే కాదు, మహాముదురు కూడా. దాన్ని దెబ్బ కొట్టాలంటే అంతకంటే పెద్ద చేయే కావాలి. వేలాయుధానికి దొరకొద్దు. అందులో సీతారాముడు ఆర్ట్ ముందు వీడి ఆర్ట్ ఎంత? ఎక్కడో దూరదేశం నుంచి వచ్చిన వాడికి ఇక్కడ బలమేముంటుంది? సరిగ్గా ఆ సమయంలోనే నాకు మాచర్ల ట్రాన్స్ఫర్ వచ్చింది. పెట్టే బేడ సర్దుకుని వెళ్ళక తప్పలేదు. వేలాయుధాన్ని కలిసి అనునయ వాక్యాలు చెప్పాను. ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవటం సహజం కాబట్టి కాస్త ఓపిక పట్టు, మళ్ళా నీ రోజు రాకపోదు అంటూ. సీతారాముడికి నా బదిలీ సంగతి చెప్పగానే వాడు పెద్ద హడావిడి చేసేశాడు. క్యాష్ కౌంటర్లో నుంచి దిగి కోకిలని పిలిచి మా ఇంట్లో అందరికీ ఎమ్మెల్యే పెసరట్లు 2 చొప్పున ప్రత్యేకంగా వెన్నతో వేయించి నా చేతిలో పెట్టి నమస్కారం పెడుతూ ఇదంతా మీ దయే అన్నాడు. నాకు మరోసారి ఒళ్ళంతా దురదలు పుట్టింది. మాచర్ల వెళ్ళిన 2 సంవత్సరాలకు గాని మళ్ళా గుంటూరు వెళ్లే పని పడలేదు. నేను గుంటూరులో పనిచేస్తున్నప్పుడు బాగా పరిచయం ఉన్న ఓ కోలీగ్ చెల్లెలు పెళ్ళైతే అతగాడు రమ్మనమని మరీ ఫోన్లు చేయటంతో తప్పక సకుటుంబంగా రైలెక్కాను. గురజాల దాటింది. నడికూడిలో ఏదో క్రాసింగ్ ఉంటే చాలాసేపు ఆగింది. పల్లీలు, ఉడకబెట్టిన వేడి పల్లీలు అన్న కేకతో చటుక్కున మెడ తిప్పాను. ఎక్కడో విన్నట్టుందే ఈ గొంతు మాట తీరు అనిపించగా వాడు సీతారాముడు. మా ఆఫీస్ ఎదురుగ్గా హోటల్ను అంగరంగ వైభోగంగా నడిపి 2 ఏళ్లలో 5 స్టార్ హోటల్ పెట్టించేస్తానని, ఆ తర్వాత సినిమా తీస్తానని గప్పాలు కొట్టిన సీతారాముడే. కాస్త చిక్కినట్లున్నాడు. మాసిన గుడ్డలు వేసుకుని ఉన్నాడు. అరే సీతారాముడు, నేనే పెద్దగా పిలుస్తూ చేయూపాను. వాడు వెనక్కి తిరిగి నన్ను చూస్తూనే గుర్తించినట్లుగా నవ్వు మొహం పెట్టడమే కాకుండా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. నమస్కారం సార్. చేతిలో ఆర్ట్ ఉన్నవాడికి ఎన్ని భూకంపాలు వచ్చినా భయముండదు సార్. ఆ బడవా నన్ను ముంచటమే కాకుండా అప్పటిదాకా నేను సంపాదించిందంతా మూటగట్టుకుని ఎవడితోనో లేచిపోయింది. అయితేనేం సార్, మన ఆర్ట్ మనకు ఎప్పుడూ లేదనకుండా కూడు పెడుతూనే ఉంటుంది అన్నాడు హాయిగా నవ్వేస్తూ.
వాడి ధైర్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎన్నాళ్ళయిందేం అడిగాను. అప్పుడే 6 నెలలైంది కదా సార్. చూడండి, ఈ ఉడకేసిన పల్లీలు ఎంత రుచిగా ఉంటాయో అంటూనే ఎంత వద్దన్నా వినకుండా మా అందరి చేతుల్లోనూ తలా ఒక పొట్లం కట్టిపెట్టాడు. వాడి ఎంత వెధవైనా వాడి ముఖం చూస్తుంటే జాలి వేసింది. జేబులో నుంచి డబ్బులు తీస్తుంటే వద్దు సార్ వద్దు అంటూ మరెవరో ప్యాసింజర్ పల్లీలు అంటూ పిలవటంతో అటు వెళ్ళిపోయాడు నాకో నమస్కారం పెట్టి. మా స్నేహితుడి చెల్లెలు పెళ్ళైన మర్నాడు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాను. పాత మిత్రుల్ని అటు వేలాయుధాన్ని ఒకేసారి పలకరించినట్లుంటుందని. సీతారాముడు దుకాణం కట్టేసిన తర్వాత అయినా వాడు బాగుపడ్డాడో లేక వాడు వీడితో పాటు బిచాణా ఎత్తేశాడో చూడాలనిపించింది. లంచ్ టైం కాకపోయినా హోటల్లో జనం బాగానే ఉన్నారు. వేలాయుధం కూడా హుషారుగా ఉన్నాడు. ముఖాన పెద్ద గంధపు బొట్టు పెట్టి దాని మధ్యలో రూపాయి కాసంత కుంకుమ పెట్టాడు. సిల్క్ లాల్చీ తొడుక్కుని ఎత్తు పొళ్ళన్నీ కనపడేలా నవ్వుతూ కనపడ్డాడు. నన్ను చూస్తూనే బహు సంతోషపడిపోతూ వాంగో సార్ వాంగో, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అంటూ చేయి జాపాడు. వేలాయుధం సంతోషంగా ఉండటం నాకు సంతోషాన్ని కలిగించింది. ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన పెసరట్టు కావాలా, ఎమ్మెల్యే పెసరట్టు తెమ్మమంటారా? నా వెనుగ్గా వినబడిన ఆ కంఠాన్ని వింటూనే విభ్రాంతిగా వెనక్కు తిరగటం నా వంతయింది. అక్కడున్నది కోకిలే. ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని భుజం నిండా చీర చెంగు కప్పుకుని ఉన్నది. నేను వెనక్కి తిరగగానే నన్ను చూసి గుర్తుపట్టినట్లుగా నవ్వుతూ బాగున్నారా అన్నయ్య గారు అన్నది. ఇది నా కొత్త పెండ్లామండి. వేలాయుధం పిల్లె నవ్వుతూ నా పక్కకు వచ్చి నిల్చున్నాడు. ఎవడ ఆర్టు వాడిదే. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.